హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో నేను లాస్ట్ పింక్ మార్బుల్ వీడియోని పోస్ట్ చేసినప్పుడు చెప్పా కదా, ఆఫ్టర్ పింక్ మార్బుల్ విజిట్ చేసిన తర్వాత మేము ఇంకో డెస్టినేషన్కి వెళ్తున్నామని. సో మేమైతే ఈషా ఫౌండేషన్ని విజిట్ చేసాము. సో వెన్ యూ హియర్ ఈషా ఫౌండేషన్, లైక్ వీ మైట్ ఇమీడియట్లీ థింక్ ఆఫ్ కోయంబత్తూర్, రైట్? బట్ దిస్ వన్ ఈజ్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. 3 PM స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి. మాకు ఆల్మోస్ట్ 6:30 అయింది ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యే టైంకి. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండింది, బట్ ట్రాఫిక్ ఉన్నా కూడా సిటీ అవుట్స్కర్ట్స్ దాటిన తర్వాత ద జర్నీ వాజ్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే ఈవినింగ్ కదా, సో ఫుల్ మొత్తం క్లైమేట్ మొత్తం ఫుల్ క్లౌడీగా ఉండింది, చాలా చల్లగా ఉండింది. సో ఆ జర్నీని మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా మధ్యలో అలా సాంగ్స్ పెట్టుకుంటూ, సాంగ్స్ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి హమ్ చేసుకుంటూ అలా అలా మా జర్నీ అయితే అలా అయ్యింది. నేను చెప్పడం మర్చిపోయాను. సో యాక్చువల్గా వీ రెంటెడ్ ఏ కార్ ఫ్రమ్ లాంగ్ డ్రైవ్ కార్స్. నేను ఆల్రెడీ పింక్ మార్బుల్ లాంగ్ వీడియోలో చెప్పినట్టున్నాను. సో ఇన్ కేస్ అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇలా ఫ్రెండ్స్తో ట్రిప్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా లాంగ్ డ్రైవ్ కార్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ మాకు బాగా నచ్చింది, మాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. సో అందుకని నేనైతే చెప్తున్నాను. అది ఇంకా మీ యొక్క ఇష్టం అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్, అదర్వైజ్ యూ కెన్ ఇగ్నోర్ దిస్. సో ఇంకా మధ్యలో అలా బేకర్ దగ్గర ఆగాము. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అనుకుంటా, అంతే, ఇంకేం తీసుకోలేదు. సో జస్ట్ అలా ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా కార్లో తింటూ మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. సో ఇంకా మాకు మేబీ 6కి అట్లా ఇంకా మేము ఎంట్రన్స్కి అలా రీచ్ అయ్యాము అనుకుంటా. ఇంకా బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న విలేజెస్ వచ్చాయి. సో ఇంకా అక్కడ నుంచి ఫుల్ కూల్గా ఉండే. మనం జస్ట్ ఇంకా ఈషాని ఎంటర్ అయ్యే ముందు ఫుల్ ఇంకా అక్కడ ఏమున్నాయంటే ఎక్కువ స్వీట్ కార్న్ ఉన్నాయి, కాల్చింది ప్లస్ బాయిల్ చేసింది, ఈ 2 ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఇది మన ఈషా ఫౌండేషన్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది, మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఏంటంటే రియల్గా చూసినప్పుడు వచ్చే ఫీల్ వేరు. మేబీ వీడియోలో మీకు అంత ఫీల్ రాకపోయి ఉండొచ్చు, బట్ రియల్గా చాలా చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకు ఇంకా మనం ఒక 3 కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత మనకి దూరం నుంచే లార్డ్ శివ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద స్టాచ్యూ కాబట్టి మనకు ముందే కనిపిస్తూ ఉంటారు. సో మనం ఎంతగానో వెయిట్ చేసిన ఆ మూమెంట్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. మేము కార్లో నుంచే చూస్తూ స్టాచ్యూని బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే వీక్ డే విజిట్ చేసాము, ఎందుకంటే వీకెండ్స్ ఫుల్ ఉంటారు అనుకున్నాము. బట్ వీక్ డే కూడా ఎంతమంది ఉన్నారంటే, మేము అలా వెళ్తూ ఉన్నాం లోపలికి, ఇంకా వెళ్తూ ఉన్నాం. పార్కింగ్ ఎక్కడ ఫుల్ ఉంది. సో ఇంకా వెళ్తూ ఉన్నాం కానీ ఎక్కడ ప్లేస్ లేదు. ఏంటంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ రిటర్న్లో కష్టమైపోతుంది అని చెప్పేసి మేము ఇక్కడ ఏమైనా ఎంట్రన్స్లోనే పార్కింగ్ ఉంటే బాగుండు అనుకున్నాము. ఇంకా వెళ్తూ ఉన్నాం అసలు ఎక్కడ పార్కింగ్ లేదు. ఎంతమంది ఉన్నారంటే లిటరల్లీ మేము పార్కింగ్ లాస్ట్కి వెళ్ళాం, ఇంకా ఎండ్కి వెళ్ళాం, అంత దూరంలో దొరికింది మాకు పార్కింగ్. ఇంకెంతమంది ఉన్నారు, ఇంకా మేము ఇమాజిన్ చేసుకున్నాం, మనం వీక్ డే వస్తేనే ఇలా ఉందంటే ఇంకా వీకెండ్ వస్తే అసలు ఇంకెక్కడ పార్క్ చేసుకునే వాళ్ళం అనిపించింది. రిటర్న్లో మాకు ఈజీనే అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఉంది ఆల్మోస్ట్. సో మాకు ఇక్కడ ఇంకా పార్కింగ్ దొరికింది. సో మేము అక్కడ కార్ని పార్క్ చేసేసి గాడి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లైట్గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా చీకటి కూడా పడిపోయింది. 7కి అంతా చీకటి పడింది. ఇంకా 7:15కి లేజర్స్తో స్టార్ట్ చేశారు. ఇంకా లేజర్స్తో చూసాము. నిజంగా ఎక్స్పీరియన్స్ మళ్ళీ లేజర్స్ రాదు. 15 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇంకా మేము ఫస్ట్ మా కార్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఏంటంటే కొంచెం లేట్ చేసినా కూడా ట్రాఫిక్లో ఉండిపోతాం, మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి చాలా కష్టం అవుతుందని చెప్పేసి వెంటనే లేజర్ షో అవ్వగానే చీకటి పడిపోయింది. ఇంకా అక్కడ చూడడానికి కూడా ఏం లేదు. ఇంకా వెంటనే పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి మేమైతే రిటర్న్ స్టార్ట్ రెంట్కి అని చెప్పా కదా, మేము 10కి అంతా రిటర్న్ ఇవ్వాలి. సో ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. బట్ మాకు లేట్ అవుతుందని మధ్యలో అర్థమైపోయింది. ఇంకా వెంటనే వాళ్ళకి కాల్ బ్యాక్ చేసేసి ఇలా లేట్ అవుతుందని చెప్పేసి 2 hours ఎక్స్టెండ్ చేసుకున్నాం.